మానవ సుమీరంగంతో పనిచేసినప్పుడు, పునరుద్యమాలు నిర్మాణం చేసినప్పుడు, అట్లే మళ్ళీ తెలంగాణ మహాసభ అప్పుడు పరిచయం. సార్ అనేక సార్లు అనేక జాగ్రత్తలు చెప్పి ఉన్నాడు. తర్వాత వీరన్న సీమాంధ్ర పాలకులు వీరన్న హత్య చేయడం, తర్వాత అనేక నిర్బంధాలు వెలువెంతగా ముక్కలు చేయబడడం, ఈ నిర్బంధాల తర్వాత మేము అరెస్టులు జైళ్ళ తర్వాత 2009లో మళ్ళీ జాదవ్ సార్ దగ్గరికి వచ్చినాం. ఆ సమయంలో తెలంగాణ జనపరిషత్, మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ వెంకటస్వామి, తర్వాత మన భార్గవన్న, ఇక్కడ ఉన్న అనేక సంఖ్యలో రాహిత్రుడు రాయ్, మన రామదాస్ అన్న, అనేక మంది మిత్రులు, తెలంగాణ జనసభ హనుమాన్ అన్న, తెలంగాణ జనసంఘటన, తర్వాత తెలంగాణ జనసభ భూమన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో 2009లో ఒక నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష ప్రారంభించారు. నేను ఆమరణ దీక్ష కూర్చున్నాను. మన పెద్దలందరూ తెలంగాణ ఉద్యమకారులు అందరూ అక్కడ హాజరయ్యారు. నేను చేసిన తర్వాత అది కొంత చర్చ జరిగింది. తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష చేయబడడానికి నెట్టబడ్డారు. ఈ రకంగా జాదవ్ సార్తో చాలా సుదీర్ఘకాలం మేము ప్రయాణం చేసిన, ఇంతకుముందు పాషం యాదగిరి అన్నట్టు చాలా సాధారణమైన జీవితం. తన జేబు నుంచే 10 రూపాయలు పెట్టుకొని ఖర్చు పెట్టుడు తప్ప ఎక్కడ చందాలు ఆశించుకుంటారు. సార్ మనం ఎక్కడైనా చందాలకు పోదామంటే కఠినంగా చెప్పేటోడు, బాబు ఎక్కడ నేను ఈ వయసులో చందాలు ఇవ్వని అడగను అని చెప్పేసి. చందాలు అడగకుంటే కనీసం మన కార్యక్రమాలు వెళ్ళాలి లేదా అని చెప్పినా మన జీవితాలకి వేసుకున్నారు తప్ప వేరే పరిష్కారం, వేరే ప్రయత్నం, వేరే ఆలోచన చేయకండి అని చెప్పి కఠినంగా చెప్పేవాడు, జాగ్రత్తలు చెప్పాడు. హైదరాబాద్లో ఏ ఊళ్ళకు సమస్య ఉన్నా, ఊళ్ళలో సమస్య ఉన్నా, అంత వయస్సు చాలా పెద్దవాడు, అంత వయస్సులో కూడా చలో జాయిన్ అని చెప్పేసి మన శ్రీరంగవరం మెడ్చల్ మండలంలో అక్కడ బండలు కొడుతుంటే మొత్తం ఇల్లు పగులు వస్తుంటే ఆడ గుట్టకు ఆ వయసులో నేను వస్తా అంటూ ఒక యువకుడిలాగా తిరిగిన పరిస్థితి. కాబట్టి హైదరాబాద్లో తెలంగాణ అస్తిత్వాన్ని తను ఒక సింబల్ గా ఆ టైంలో నిలబడ్డ జాదవ్ సార్, ఆయన మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాల్సిందే, ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిందే, పాఠ్య పుస్తకాలను పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ట్యాంక్ బండ్ మీద కూడా ఆయన విగ్రహాన్ని పెట్టుకో. మన పృథ్వీరాజు యాదవ్ కొట్టాడు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టింది ఇక్కడ, ఇంకో దగ్గర నిన్నమన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది, అంతకుముందు రోషన్ విగ్రహం పెట్టింది. కానీ తెలంగాణలో ఈ పర్సనాలిటీకి మించిన పర్సనాలిటీ ఉన్నది. మన పాత యాదగిరి చెప్పింది గద్దరన్న, చాలా గొప్ప పర్సనాలిటీస్ వాళ్ళ ట్యాంక్ బండ్ మీద 34 విగ్రహాలు ఉన్నాయి. ప్రతి విగ్రహానికి ఇంకో విగ్రహానికి 50 నుంచి 60 మీటర్ల దూరం ఉన్నది. పెట్టుకోవచ్చు, ఇంకా 34 పెట్టుకోవచ్చు మధ్య. ఆ 34 విగ్రహాలలో 26 విగ్రహాలు ఆంధ్ర విగ్రహాలే ఉన్నాయి. అందులో అగ్రకులాలే ఎక్కువ ఉన్నాయి. అది ఇవాళ వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ స్థలం, అది మిలియన్ మార్చి స్థలం. అనేక త్యాగాలకు నిలయం తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. హైదరాబాద్ లో ఇన్ని ప్లేస్లలో మన వాళ్ళ విగ్రహాలు లేవు, మన చరిత్ర లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మన ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీ చేస్తున్నా అని చెప్పేసి ఉద్యమ ద్రోహులు రాజకీయ పార్టీ తీసుకొని అది అంతే చేసింది. ఇవాళ అది కాదు ఉద్యమకాయాన్ని అణచివేస్తున్నది అనేది మళ్ళీ ఉపాధి ప్రభుత్వాన్ని తీసుకొస్తే కూడా ఇంకా దానికంటే కూడా ఘోరంగా సీమాంధ్ర పాలకుల ఏజెంట్ గా మారి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, పోరాటాల తెలంగాణ మీద సీమాంధ్ర విగ్రహాలు పెట్టి ఒక అత్యాచారం చేస్తున్నారు. మనం చేయాల్సిన పనేది, వాస్తవానికి మనం బలం ఉంటే అవన్నీ తీసుకువేశారు, ఆంధ్ర ప్యాక్ చేసి పంపారు. సరే కనీసం మనం ప్యాక్ చేసి పంపించలేము అనుకుంటే కనీసం మన విగ్రహాలు మనమైనా
ట్యాంక్ బండి మీద పెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇవాళ పాలకుడు చిత్తశుద్ధి లేదు, పాలకుడు సినిమాలు వేసేట్టు కనుక ఒకప్పుడు తెలంగాణ కోసం ఎంత మిలిటెంట్గా అయితే పోరాడినమో ఇవాళ కూడా మీ గ్రామాల్లో విగ్రహం పెట్టుకున్నప్పుడు పర్మిషన్ ఇస్తారు, కేసు కూడా చేస్తున్న పరిస్థితులు. ఇవాళ ట్యాంక్ బండి మీద మన జాదవ్ సార్ విగ్రహాన్ని మనమే పెట్టుకుందాము, ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా దానికి ముందు పడాలి, మా విమలత ఉంటది, మనమే పెట్టుకుంటాం. ఏం చేస్తారు, దానిలో కేసు అయితే కేసు అయినాయి, రకరకాల కార్యక్రమాల కేసు అయినాయి. జాదవ్ సార్ విగ్రహం పెట్టుకోవడానికి నేను ముందు నిలబడతా, నా మీద కేసు అయినా పర్లేదు, మరోసారి జైలు పంపినా పర్లేదని తెలియజేస్తూ అవకాశం వచ్చిన రైతులకు దాని బలమైన